ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరండి మాకు ఎన్ఓసి ఇవ్వడానికి? ఆయన ఎవరు? మా భూమి, ఇది మా నీళ్ళు, మా జాగీరు, ఆయన ఎవరు ఇవ్వడానికి? బనకచెర్లలో అక్కడ మేము హెల్ప్ చేస్తే ఇక్కడ కృష్ణాలో మీరు హెల్ప్ చేస్తారా? అందుకొరకేనా మీరు మేడిగడ్డ రిపేర్ చేయకుండా ఉన్నది? ఎవరి చెవుల పూలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు అంతా ఈ డ్రామా అని తెలుస్తుంది. తెలంగాణ పిల్లలందరికీ నేను చేతులు జోడించి ఒక్కటే కోరుకుంటున్నా, ఈ డ్రామాను దయచేసి గుర్తించండి. హరిహర వీరమల్లు సినిమాకు మొత్తం కూడా టికెట్ల ధర పెంచుకోవచ్చని జీవో ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ను తెలంగాణకు రప్పించింది ఎవరు? మళ్ళీ పంపించింది ఎవరు? మళ్ళీ రప్పించింది ఎవరు? ఎవరైనా ఏమంటారు? ఇవన్నీ ఈ డ్రామాలన్నీ కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలందరూ గుర్తించాలి. మన సంపద మన కళ్ళ ముందరనే దోచుకోవడానికి అద్భుతమైన ప్లాన్ జరుగుతూ ఉన్నది. ఢిల్లీలో నరేంద్ర మోడీ, అమరావతిలో చంద్రబాబు, ఇప్పుడు కొత్తగా కర్ణాటకలో డీకే శివకుమార్. ఈ డీకే శివకుమార్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కొట్లాడతాడా? వాళ్ళే డబ్బులు పంపించారుగా వాల్మీకి కార్పొరేషన్ నుంచి, దాదాపుగా 40 కోట్ల కుంభకోణం. కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ నుంచి తెలంగాణలో 2023 ఎలక్షన్లో ఇదే డీకే శివకుమార్ వీళ్ళందరున్న ప్రభుత్వమే వీళ్ళకు డబ్బులు పంపిస్తుంది. అందులో ఒక అతను సూసైడ్ చేసుకుంటాడు, ఒక ఎంప్లాయీ బెంగళూరులో. అమ్మో ఇది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి. ఈ డీకే శివకుమార్ ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన తుంగభద్ర మీద, భీమా మీద, కృష్ణా మీద ఈయన ఇవన్నీ బ్యారేజీలు కట్టుకుంటూ పోతుంటే మీరు అడ్డుకుంటారా? ఎక్కడి నుంచి అడ్డుకుంటారు? చంద్రబాబు నాయుడు బనకచెర్లను అడ్డుకున్నారా? మీరు పోయి అడుక్కుంటున్నారా ఆయనను? నిజంగా దమ్ముంటే రండి, మరి కొట్లాడి కోదాడ దగ్గర నుంచి కొట్లాడండి, మొదలుపెట్టండి పోరాటం. కోదాడ దగ్గర నుంచి, జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి, అశ్వరావుపేట నుంచి మొదలుపెట్టండి పోరాటం. లేకపోతే ఇక్కడ నుంచి మొదలుపెట్టండి, ఆలంపూర్ నుంచి. ఆర్డీఎస్ కెనాలు ఎవరు చేసింది? ఆర్డీఎస్ కెనాల్ ఆ మాత్రం 87,000 ఎకరాల ఆయకట్టు ఉంటే 40,000 ఎకరాలు వస్తుంటే మరి తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం ఎవరు స్టార్ట్ చేసిండ్రు? కేసీఆర్ గారు కాదా? మీరు కేసీఆర్ గారిని అంటారా? మీరు చెప్పిన మీరు ఒక్క ఇటుకన్నా వేసినరా? ఒక్క ఇంచు భూమి అయినా తవ్వినరా? తవ్వలే. ఇలా కొడంగల్ నేను విద్యా హబ్ చేస్తానని అన్నారు. ఎక్కడ విద్యా హబ్ చేసిండండి? కొడంగల్లో కోస్గిలో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకుపోయి దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు. ఎన్ని విద్యా హబ్బులు చేసిండ్రు మీరు? ఇక తవ్వుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఒక్కటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న రేవంత్ రెడ్డి గారు, దయచేసి అబద్ధాలు మాట్లాడకండి. మీరు 4 లక్షల జీతం తీసుకుంటున్నారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండ్రు. నేను భయము, పక్షపాతము, ద్వేషం ఇవన్నీ లేకుండా పాలన చేస్తా అని చెప్పిండ్రు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్పీక్ ఓన్లీ ట్రూత్, ఓన్లీ ఫ్యాక్ట్స్, ఇన్కాంట్రవర్టిబుల్ ఫ్యాక్ట్స్. అదేవిధంగా మీరు దయచేసి ఆంధ్ర ఏజెంటు అని అందరూ అనుకుంటున్నారు. మీరు ఆంధ్ర నుంచి వచ్చిన ఎవరైతే రిటైర్డ్ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ టెర్మినేట్ చేయండి. వాళ్ళు బతుకుతారు వాళ్ళ పెన్షన్తో, వాళ్ళ మీద అంత సానుభూతి ఏం అవసరం లేదు. వాళ్ళకి పెన్షన్ ఉంది. ప్రశాసన నగర్లో మంచి బంగ్లాలు ఉన్నాయి, 3 అంతస్తులు 4 అంతస్తుల బంగ్లాలు, ఒక్కొక్క బంగ్లాలో ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది. వాళ్ళు మంచిగా హ్యాపీగా బతుకుతారు. కానీ మీరు వాళ్ళకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆదేశాలు వస్తాయి. అంటే డిజిటల్ అరెస్ట్ ఎట్లయితే చేస్తారు చూసిండ్రా సైబర్ క్రిమినల్స్, వాడు ఎక్కడో నైజీరియాలో ఉంటాడు, ఇక్కడ కూర్చొని డైరెక్ట్గా నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్పి మన దగ్గర డబ్బులన్నీ దోసుకుంటాడు కదా. ఆ విధంగా తెలంగాణ సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒప్పుకోము. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.